వరల్డ్ క్రికెట్లో టీమిండియాకు బ్యాటింగ్ ఎప్పుడూ బలమే. కానీ గత కొన్నేళ్లుగా మన బ్యాటింగ్ మిడిల్ ఆర్డర్ వరకే పరిమితమయ్యేది. మిడిల్ ఆర్డర్ తర్వాత చెప్పుకోదగిన బ్యాటర్లు పెద్దగా కనిపించని పరిస్థితి. అప్పట్లో మిడిల్ ఆర్డర్ కూలిందంటే ఇక ఇన్నింగ్స్ ముగిసినట్టే. అయితే గత కొంతకాలంగా ఈ పరిస్థితిలో పూర్తిగా మార్పు వచ్చింది. జట్టులో ఆల్రౌండర్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఒకప్పుడు మనకు ఆల్రౌండర్లు ఎక్కువ మంది లేకపోవడమే సమస్యగా ఉండేది. ఇప్పుడు బౌలింగ్ ఆల్రౌండర్లుగా అడుగుపెట్టి బ్యాట్తో అదరగొడుతూ బ్యాటింగ్ ఆల్రౌండర్లుగా మారుతున్న వారిని మనం చూస్తున్నాం. ప్రస్తుతం భారత జట్టు బ్యాటింగ్ డెప్త్ ఏంటనేది ఛాంపియన్స్ ట్రోఫీలో ప్రదర్శనే చెబుతోంది. గతంలో సచిన్, గంగూలీ, ద్రవిడ్ లాంటి వాళ్ళు అవుట్ అయితే మన కథ ముగిసినట్టే అన్న తీరులో ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. ఓపెనర్లు విఫలమైతే టాప్ ఆర్డర్ లేకుంటే మిడిల్ ఆర్డర్, తర్వాత లోయర్ ఆర్డర్, ఇలా 8వ స్థానం వరకు మన బ్యాటర్లు అదరగొడుతున్నారు. ఓపెనర్ల నుంచి 8వ ప్లేస్ వరకు బ్యాటర్లే జట్టు విజయాల్లో కీలకంగా మారిపోయారు. గిల్, రోహిత్ విఫలమైతే కోహ్లీ అదరగొడుతున్నాడు. ఏ మ్యాచ్లోనైనా భారీ స్కోర్ చేయాలంటే ఓపెనర్లు ఇచ్చే ఆరంభాలే కీలకం. తర్వాత వన్ డౌన్ బ్యాటర్ కూడా సత్తా చాటితే తిరుగుండదు. ప్రస్తుతం కోహ్లీ కీలక మ్యాచ్లలో అదరగొడుతూ ఉండడం అడ్వాంటేజ్గానే చెప్పాలి. గత కొంతకాలంగా ప్యాలవ్ ఫామ్తో నిరాశపరిచిన విరాట్ మళ్ళీ టచ్లోకి వచ్చాడు. పాకిస్తాన్, ఆస్ట్రేలియాతో సెమీస్లో కోహ్లీ కీలక ఇన్నింగ్స్లు ఆడాడు. ఇక శ్రేయస్ అయ్యర్ ఎంట్రీతో మిడిల్ ఆర్డర్ బెంగ తీరిపోయింది. వన్డే ఫార్మేట్లో వరుస వికెట్లు పడినప్పటి నుంచి మంచి స్కోర్ సాధించాలంటే మిడిల్ ఆర్డర్లో పార్ట్నర్షిప్లు చాలా ముఖ్యం. ఈ విషయంలో శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా రాణిస్తున్నాడు. దాదాపు ఏడాది క్రితం జాతీయ జట్టుకు దూరమై కాంట్రాక్ట్ కూడా కోల్పోయిన అయ్యర్ మళ్ళీ దేశవాళీ క్రికెట్లో దుమ్ము రేపి రీఎంట్రీ ఇచ్చాడు. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లోనూ రాణించిన శ్రేయస్ అయ్యర్ ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలోనూ చెలరేగిపోతున్నాడు. మిడిల్ ఆర్డర్లో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పుతూ జట్టుకు విజయాలను అందిస్తున్నాడు. తర్వాత కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ ఇండియా బ్యాటింగ్కు మరింత బలం తెచ్చారు. రాహుల్ సీనియర్ బ్యాటరే కావడంతో ఈజీగానే అంచనాలను అందుకుంటున్నాడు. అయితే బౌలింగ్ ఆల్రౌండర్గా అడుగుపెట్టిన అక్షర్ పటేల్ తన ఆల్రౌండర్ ట్యాగ్కు పూర్తి న్యాయం చేస్తున్నాడు. అక్షర్ పటేల్ గత కొన్ని మ్యాచ్లలో ఆడిన బ్యాటింగ్ చూస్తే అతన్ని బౌలింగ్ ఆల్రౌండర్గా ఎవరూ అనుకోరు, బ్యాటింగ్ ఆల్రౌండర్గానే భావిస్తూ ఉంటారు. స్టార్ బ్యాటర్లతో కీలక పార్ట్నర్షిప్స్ నెలకొల్పుతున్నాడు. అందుకే రాహుల్ కంటే ముందే అక్షర్ను బ్యాటింగ్కు పంపిస్తున్నాడు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్. బ్యాటింగ్ ఆర్డర్లో వచ్చిన ప్రమోషన్ను కూడా అతను బాగానే సద్వినియోగం చేసుకుంటున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడిన 4 మ్యాచ్ల్లోనూ అక్షర్ బ్యాటింగ్ భారత్ జట్టుకు బాగా హెల్ప్ అయింది. ఇక అక్షర్, రాహుల్ తర్వాత టీమిండియా బ్యాటింగ్ లైనప్ హార్దిక్ పాండ్యా అత్యంత కీలకంగా ఉన్నాడు. ఆల్రౌండర్గా నిలకడగా రాణిస్తూ జట్టు విజయాల్లో కనిపించని హీరోగా నిలిచాడు. అటు బంతితోనే రాణిస్తూ ఇటు బ్యాట్తోనూ మెరుస్తున్నాడు. పాక్పై భారీ షాట్లతో మెరిసిన పాండ్యా ఆస్ట్రేలియాతో సెమీస్లోనూ అదరగొట్టాడు. చేజింగ్లో బంతుకో పరుగు చేయాల్సి ఉండగా ఆసీ స్పిన్నర్లు కట్టడి చేసేందుకు ప్రయత్నించారు. యాడమ్ జంపా బౌలింగ్లో వరుసగా 2 సిక్సర్లు కొట్టిన హార్దిక్ మ్యాచ్ను భారత్ వైపు తిప్పాడు. ఇక సీనియర్ ఆల్రౌండర్గా రవీంద్ర జడేజా కూడా లోయర్ ఆర్డర్లో మన బ్యాటింగ్కు ఒక కీ ప్లేయర్గా కొనసాగుతున్నాడు. మ్యాచ్ ఫినిషర్గా పేరున్న జడ్డు 8వ ప్లేస్లో ఆడుతున్నాడు. దీంతో సీనియర్ బ్యాటర్ల నుంచి మ్యాచ్ విన్నింగ్ ఆల్రౌండర్ల వరకు మన బ్యాటింగ్ లైనప్ అత్యంత బలంగా ఉంది. మిగిలిన జట్లతో పోలిస్తే బ్యాటింగ్ పరంగా టీమిండియానే స్ట్రాంగ్ అనడంలో ఎలాంటి డౌట్ లేదు. అది 8వ స్థానం వరకు తిరుగులేదు. పైగా ఒకరు విఫలమైనా మరొకరు బాధ్యత తీసుకుని ఆడుతూ ఉండడం మరో ప్లస్ పాయింట్. మొత్తానికి గతంతో పోలిస్తే వరల్డ్ క్రికెట్లో భారత బ్యాటింగ్ సత్తా ఈ స్థాయికి చేరుకోవడంతోనే మంచి ఫలితాలు వస్తున్నాయి. ఇదే జోరు కొనసాగిస్తే 12 ఏళ్ల తర్వాత టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ అందుకోవడం ఖాయమే.